అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 6 గ్యారంటీలలో 4 పథకాలను ప్రజల ముందు వివరించడం జరిగిందని తహసీల్దార్ వెంకట్రావు ఎంపీడీఓ అనంతరావు తెలిపారు. అర్హులై ఉండి లిస్టులో పేరు రాని వారు నిరాశ చెందకుండా కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం, నల్లవెల్లి గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు గ్రామ సభల్లో నిర్వహించి దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లబ్దిదారుల పేర్లు గ్రామ సభలో చదవడం జరిగిందని వారన్నారు. అర్హులై ఉండి లిస్టులో పేరు రాని వారు నిరాశ చెందకుండా మళ్లీ గ్రామ కార్యదర్శి లేదా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. విడతల వారీగా ప్రభుత్వం పథకాలు లబ్దిదారులకు అందుతాయని అన్నారు. అర్హులై ఉండి లిస్టులో తమ పేరు రాలేదని కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి డి నర్సన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. పందెన లాస్య, పేర్ల రూప, కారంపురి రాధ, పద్దం రమాదేవి, తాళ లావణ్య, నాయిని సాయవ, నర్సవ్వ, కస్వ మల్లవ్వ, కుంట లక్ష్మి, బొద్దుల ప్రమీల, నూకల విష్ణు, దామా లక్ష్మి, ఇందూరి మాధవి, బాగా అరుణ, ఇందూరు వరలక్ష్మి, గాండ్ల వంశిక, ములుగు గంగమణి, ఒక్క పెద్ద లక్ష్మి. మీటింగ్ ఫోన్ చేస్తాను. అదే నేను రేషన్ కార్డు రైతు బంధు వచ్చింది. కుమ్మరి లక్ష్మి, చిల్ల పావని, పొడేళ్ల రజిత, వెల్లుల్ల కావేరి, నీరడి ప్రమీల, కుంట యమునాబాయి, కురువ లక్ష్మి, బక్క మౌనిక, బుట్టి సత్యగంగు, బద్దం కవిత, బెబ్బర్ల లావణ్య, కలిగోట నిఖిత, కస్పలత, నాగుల లహరి, ఎర్ర లావణ్య, ఒడ్ల సావిత్రి, మేడ్చల్ మీనా, మర్రి గౌతమి, మేదరి శ్యామల, గొల్ల బొద్దుల భార్గవి, పిల్లి సునీత, బోయ అలేఖ, పందెన లాస్య, పేర్ల రూప, కారంపురి రాధ, పద్దం రమాదేవి, తాళ లావణ్య, నాయిని సాయవ, నర్సవ్వ, కస్వ మల్లవ్వ, కుంట లక్ష్మి, బొద్దుల ప్రమీల, నూకల విష్ణు, దామా లక్ష్మి, ఇందూరి మాధవి, నాగెల్లి సత్యగంగు. మీటింగ్ ఫోన్ చేస్తాను. అదే నేను రేషన్ కార్డు రైతు బంధు వచ్చింది. నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు మన ఇందల్వాయి మండలంలో గ్రామ సభలు నిర్వహించుచున్నాము. గ్రామ సభలో భాగంగా ఈరోజు ఇందల్వాయి మండలంలో గన్నారం,
నల్లవెల్లి లోలం గ్రామాలలో గ్రామ సభలు జరుగుతున్నవి. ఇట్టి గ్రామ సభలలో 3 ప్రత్యేక పథకాల గురించి వివరించడం జరిగింది. ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా, మూడవది కొత్త రేషన్ కార్డులు, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. వీటి గురించి జనాలకు గ్రామ సభలో హాజరైన ప్రజల ముందర ఈ వివరాలను రైతులకు ప్రజలకు తెలియచేసి గ్రామ సభలో ఆమోదం పొందనేది. ఆత్మీయ భరోసా నందు 12,000 రూపాయలు పథకం అమలు చేపడుతుంది. 12,000 రూపాయలు పథకం అమలు చేయబడుతుంది 12,000 రూపాయలతో. రెండవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 2023 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం చేయబడును. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అవి చేపట్టబడును. మరియు రైతు భరోసా ఎవరైతే రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూములలో పంట పండించదరో వాళ్లకు రైతు భరోసా సహాయం కింద 12,000 రూపాయలు పెంచడం జరిగింది. మొత్తానికి వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఏదైతుందో వాటికి సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపనిది. తర్వాత కొత్త రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఈ సభ ద్వారా ఆమోదం పొంది వాళ్ళకు జారీ చేయబడను. మరియు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరైతే లబ్ధిదారుల జాబితా ఉన్నదో మొత్తము ప్రజలకు వివరించనైనది. సభ ఆమోదం తర్వాత అట్టి వాటిని ఆమోదించబడును. కనుక ఇక్కడ ఈ నల్లవెల్లి గ్రామ సభ యందు ప్రజలు అందరూ సక్రమంగా సభకు హాజరై సభను దిగ్విజయం చేసినారు. వాళ్ళందరికీ మండలి టీం తరఫున కృతజ్ఞతలు.